स्वाहा लक्ष्मी नारसिंहाय स्वाहा लक्ष्मी नारसिंहाय स्वाहा लक्ष्मी नारसिंहाय स्वाहा लक्ष्मी नृसिंहगणनाथं महाविष्णुं सर्वतोमुखं ब्रह्मं भीषणं भद्रं मृत्योर्मृत्युनमाम्यहम् ॐ क्षों लक्ष्मी नारसिंहाय स्वाहा अस्यां शुभतिथौ सप्तविंशति नक्षत्र होमाख्यं कर्म करिष्ये ज्येष्ठा नक्षत्रम इंद्र ज्येष्ठा मनु नक्षत्र वेदे अग्राद स्वाहा परीत्यै स्वाहा अनिष्ठा नक्षत्रादयुधं नमः शतभिषा नक्षत्रम ओम छत्रस्य राजा भवानयेति देवानां पदलभ्यानां भरासमभासोम्यासः समलागोभिरक्षन्ति वदने एकमभिकर्म देवा कुमार अरुणा बेल्लम प्रताप कुमार महादेवी कक्किरे कल्याण कुमार नागमणि इडुपल्ल अद्वैत रंगा विशेषण
विशिष्टायाम् अस्याम् शुभतिथौ यथा संकल्पित 27 नक्षत्र पूर्वक संक्षेपरामायण श्री सुदर्शन नारसिंह होम सकल देवता स्तुत्यर्थम महापूर्णाहुति होमम आचार्य श्रीहस्तेन कारयिष्ये। जय श्रीमन्नारायण। मंगलगिरिवासाय पानकालसिंहाय जय श्री राम। जय जय श्री राम। जय श्री राम। మన శ్రీ కోదండరామాలయంలో మన ఆశ్రమాన్ని విధివిరాముగా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుందన్నమాట. అట్లా అయితే శ్రీకృష్ణ పరమాత్మ గీతా శాస్త్రములో మానవుడు తరించాలంటే ఏం చేయాలంటే కర్మ చేయాలి, జ్ఞానం ఆచరించాలి, తర్వాత భక్తిని చేయాలని 3 చెప్పాడనమాట. అంటే యజ్ఞము చేయాలి, దానము చేయాలి, తపస్సు చేయాలి. ఇవన్నీ చేసి ఏం చేయాలి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. నీవు చేసే యజ్ఞము గాని, తపస్సు గాని, ధ్యానము గాని అవి ఫలం ఇవ్వవు. అవి నేను సంతోషంగా స్వీకరించిన తర్వాత నేను దాని ఫలాన్ని ఇస్తానని చెప్పి చివరిలో దాన్ని ముగించాలి భగవద్గీతా శాస్త్రాన్ని. అట్లా ఈ విశేషంగా సుదర్శన స్వామి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క కుడి భుజంలో ఉండేటువంటి ఆయుధరాజు అన్నమాట. ఎవరండి? సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. సాధారణంగా ఇక్కడ మన ప్రాంతంలో ఎండాకాలంలో ఒక సూర్యుడు అవుతుంది, మన ఇద్దరిని రక్షించే గొప్ప రక్షగా మారుతారనమాట. అటువంటి మహత్తరమైన విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమం ఇప్పుడు పరిసమాప్తి అవుతుంది. అంటే ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఇంకొక విశేషం ఏమిటంటే 27 రోజులు ఈ ఆలయంలో 4 విధాలుగా స్వామి ఆరాధన స్వీకరించారు. ఎన్ని రూపాలుగా అండి? 4 రూపాలు. ఒకటి బింబ రూపంలో, ఒకటి కలశ రూపంలో, ఒకటి ముందర చక్రాబ్జ మండలం అని వేస్తారన్న మండల రూపంలో, ఒకటి అగ్నిహోత్ర రూపంలో. బింబ కుంభ మండల అగ్నిహోత్ర రూపంలో. ఎట్లాగైతే మన ఇంటికి ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ కనెక్షన్ ఇట్లా ఇస్తారు, అక్కడ గర్భాలయంలో ఉండే రామచంద్ర స్వామి శక్తిని ఉత్సవమూర్తిలోకి ఆవాహన చేస్తారు బింబం నుండి. ఆ బింబం నుండి కలశంలోకి, కలశంలో నుండి చక్రాబ్జ మండలం అని ముందర మండలం ఉంటుంది. ఆ మండలం నుండి అగ్నిహోత్రం ద్వారా ఈ 4 విధాలుగా స్వామి అగ్నిహోత్రంలో ఆవాహన ప్రతిష్ఠుడై తద్వారా మూలమంత్ర హవనం జరిగితే ఆలయానికి శక్తి, మూర్తికి శక్తి, మన అవరోధాలను తొలగేటువంటి గొప్ప శక్తి ఇస్తారు ఆ సుదర్శన స్వామి అన్నమాట. అట్లా ఇంత ప్రతినిత్యం కూడా సుదర్శన సుదర్శన ఒక్కసారి నామం చెబితే అంత ఫలం ఉంటుంది. నృసింహుడు ఎప్పుడు వచ్చాడండి? నరసింహస్వామి తన భక్తుడి కోసం, ప్రహ్లాదుడి కోసం రూపాన్ని ధరించి వచ్చాడనమాట. అటువంటిది ఇన్ని రోజులు మనం ప్రతినిత్యం లక్ష్మి నృసింహ మమ దేహి 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 అనుకున్నప్పుడు ఎందుకు రక్షించడండి స్వామి? కనుక ఖచ్చితంగా రక్షిస్తాడు. మనకు ఆర్తి కోరిక ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. అవునా కాదు? మనకు జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తామా, డోలో వేసుకుంటామా? ఏం చేస్తారండి? ఫస్ట్ డోలోనే వేసుకుంటాం. ఎందుకంటే డోలో వేస్తే తగ్గుతుందన్న నమ్మకం మనకు ఉంటుంది. అవునా కాదు? సాయంత్రం వరకు తగ్గకపోయినా ఏదో కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏది చేసినా దానిపైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి అన్నమాట. అట్లా ఆ కోరిక నీకుంటే వెంటనే లోపల రాముడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మన మధ్యలో కూర్చుంటాడు అనమాట. రామకృష్ణ పరమహంసుల వారు మహాకాళి ఉపాసకులు వారు. తన మిత్రుడు ఒక ఆయన అడిగాడు, ఆయన ఏమిటంటే నేను కూడా అమ్మవారి ఉపాసన చేస్తాను, నీకేమో అమ్మవారు కనిపిస్తుంది, నాకేమో అమ్మవారు కనిపించట్లేదు, నీకు ఆ కోరిక ఉందా అంటాడు రామకృష్ణ పరమహంసుల వారు. అందరికీ తెలిసాడు రామకృష్ణ పరమహంస అని. అయితే నీకు ఆ కోరిక ఉందా అంటాడు ఆయన. నేను కూడా పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, నాకు ప్రత్యక్షంగా అనుభవించి వెళ్తాను. సాధారణంగా గోదా కళ్యాణంలో కానీ, శ్రీరామనవమి కళ్యాణంలో కానీ మనకు పసుపు కొబ్బరి. వారికి ధన్యవాదాలు. జయ శ్రీరామ్.
ఇక్కడ వాళ్ళు అక్కడే మా చేతులు పైకి పెట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామానికి సర్వసుత హనుమాన్కి లక్ష్మణ స్వామికి సపరివార దేవతలకి జై శ్రీరామ్ నిత్య భగవాన్ ఓం దామోదరాయ నమః ఓం సప్తదే అగ్నే సమిమ సప్తజిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోతా సప్తరాద్వాగరేంద్ర సప్తయామే రామునత్వా రుచేన ఇదం విష్ణుర్విచక్రమే వేదాని కథే సమోఢమస్య రాజోషే మధ్యస్థాః సరస్వతేన్మధ్యస్థాః దేవసమిదం ప్రాసామి యస్యస్పృత్యాగనామో జ్ఞాతమోహో క్రియాదిషు మూలం సంపూర్ణనాం యాదే సత్యో వందే తమచ్యుతం. అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుభాషణ యత్కృతంతో మయా దేవా పరిపూర్ణం తదస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అనేన యథా సంకల్పిత సప్తమ పూర్వక శ్రీ సంక్షేప రామాయణ శ్రీ సుదర్శన నారసింహ నక్షత్ర మూల మంత్ర హోమేన భగవాన్ సర్వాత్మకః అగ్ని అంతర్యామిని శ్రీమన్నారాయణః ప్రియతాం విసృజేదాసనాద్యంతపూర్ణాంతం భవనం యన్మయాకృతం ద్రవ్యహీనం క్రియాహీనం మంత్రహీనమభక్తికం తత్సర్వం సంగదాం దేవదూరం మామాత్మసాద్గురు యజ్ఞేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. సాష్టాంగం ప్రణమ్య ప్రబలముచ్చరే. అందరూ కూడా నమస్కరిస్తూ శిరస్సు వంచి మీ ఉదపురన్న భృష్యత అర్చతప్రాశ్యత లోకాం పుష్ప అందరూ కరకర స్వామి లోకాం పుష్ప బ్రహ్మదేవానాం మదవేత్తవీనామృగరుద్రాణాం మహిషామృగాణాం యేనావృద్ధానాదస్వభిర్వరంగు దేవాః. దండం పెట్టి సరిపోతుందా
నమస్కారం చేస్తాను. అలంకార కోటలో సిద్ధాసుడైనటువంటి ఇద్దరు కలిసి ఓం బృహస్పతే సవితర్ బృహస్పతే బృహస్పతే సవితర్ బోధయ బోధయ సవితర్ బృహస్పతే బృహస్పతే సవితర్ బోధయ సవితర్ బోధయ బోధయ సవితర్ బోధయైనమేనం బోధయ సవితర్ బోధయైనం బోధయైనమేనం బోధయ బోధయైనదో అనాగం అభిమానస్తకం యత్ర పూర్వే సాధ్యాత్ సంధి ప్రసుమంత్రాఖ్యసానస్య దక్షిణే వరేభిర్వరాగో అభిషుప్రసీదత అస్మాకమింద్రముభయం జిజోషతి యత్ సౌమ్యస్యాంతోపమోదతి అనుక్షరాజవస్తంతు పంథాయ భిస్సకాయ యందునో వరేయం సమరియవాసం భగో నో నినీయాత్ సంజాత్మత్యగో సుయమమస్తు దేవా యజ్ఞేన యజ్ఞమయం దేవా ఆనిదో అక్షిణాదో పురుష వ్యాఘ్రాయ దుర్మదం ప్రయత్న ఉన్మత్తం వశిష్టాయ నారాయ పరివేష్టారం హర్మేభ్యో హంతిపం జవాయ స్వపం పుష్యేమోస్తారం వపుషే మానస్ఫురం శీలాయాంజలి అంతరిక్షాయ వకోషనం దివే ఖలతి శుక్లం పింగళం రాత్రి శ్రీరామ్ అందరూ అత్యనుకుంటున్నారు. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. జయ జయ శ్రీ లక్ష్మీనారాయణ. लक्ष्मीनारायण नमो नमस्ते. लक्ष्मीनारायण नमो नमस्ते. शरणं प्रभु करुणानिधानम् श्री लक्ष्मीनारायण नमो नमस्ते. श्रीदेवी पद्मालय देहि सौख्यम्. नारायण प्रीतिकरं च भक्तिम्. अनन्तकल्पान्त समृद्धिकारी लक्ष्मीनारायण
चलचक्रहस्तम् शङ्खप्रदं मङ्गलमूर्तिरूपम् श्रीवत्सचिह्नं गरुडासनस्थम् लक्ष्मीनारायण नमो नमस्ते। देवी पद्मा पद्महस्ता प्रसन्ना नित्यं स्थितासि हृदये जनानाम् त्वं भक्तदात्री सुखसम्पदात्या लक्ष्मीनारायण नमो नमस्ते। श्रीनारायण नमो नमस्ते। लक्ष्मीनारायण नमो नमस्ते। जय जय श्री लक्ष्मीनारायण। जय जय श्री लक्ष्मीनारायण। धनदायिनी त्वं कमलासनस्था नारायण विश्वविलासकृत्यः अनन्तवैभव प्रकटस्वरूपा लक्ष्मीनारायण नमो नमस्ते। त्वं सर्वलोकप्रभवा प्रसन्ना त्वं सर्वलोकस्य च पालनार्था त्वं सर्वलोकस्य च मोक्षदात्री लक्ष्मीनारायण नमो नमस्ते। त्वं योगिनां योगविदां परस्तात् त्वं भक्तलोकस्य च नित्यवासा त्वं ब्रह्मणो मूर्तिरनन्तरूपा लक्ष्मीनारायण नमो नमस्ते। लक्ष्मीनारायण नमो नमस्ते। लक्ष्मीनारायण नमो नमस्ते। शरणं प्रभु जगदीशनाथ श्री लक्ष्मीनारायण नमो नमस्ते। त्वं विश्वरूपः पुरुषोत्तमोऽसि त्वं शान्तिदातासि जगत्त्रयेऽपि त्वं भक्तवात्सल्यगुणाभिरामः लक्ष्मीनारायण नमो नमस्ते। त्वं भक्तिभावेन समर्चितो यः त्वं कामदः सिद्धिवरप्रदोऽसि त्वं धर्मसंरक्षणतत्परः सन् लक्ष्मीनारायण नमो नमस्ते। जय जय श्री
శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలో వేంచేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సపరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించే ఉత్సవాల్లో ధనుర్మాస మహోత్సవం ఒకటి. నెల రోజులు విశేష అంగరంగ వైభవంగా మన ఆలయ ధనుర్మాస వరద సహితంగా 27 నక్షత్రాలతో కూడినటువంటి శ్రీ సుదర్శన నారసింహ సంక్షేప రామాయణ యజ్ఞ కార్యక్రమం ఇవాటి మహాపూర్ణాహుతి కార్యక్రమంతో సమాప్తమైంది. మనకు ఆరోగ్యం కావాలన్నా, శత్రుబాధలన్నీ నివారణ కావాలన్నా, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు శ్రీ సుదర్శన స్వామి కనుక అటువంటి స్వామిని ఆశ్రయించినట్లయితే మన నక్షత్ర గ్రహబాధలన్నీ కూడా తొలగి సుఖమయమైన జీవితాన్ని గడిపేటువంటి అవకాశాన్ని స్వామి ప్రసాదిస్తాడు కనుక మన ఆలయంలో 27 రోజులు మహాశక్తివంతమైన సుదర్శన నారసింహ మూలమంత్రములతో నక్షత్ర గ్రహమంత్రములతో ఎన్నో కార్యక్రమం ఈ పూట మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమైంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ విఘ్నేశ్వరుడి యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అందరూ కూడా స్వీకరించి 27 రోజులు మంత్రములతో అభిమంత్రించిన కుంభ తీర్థాన్ని హోమ భక్తుని అందరూ కూడా ధరించి ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించారు. ఈ యజ్ఞం కేవలం మన కోసమే కాకుండా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఎట్లాగైతే మన గోదాదేవి వ్రతం చేసిందో లోకా సమస్త సుఖినోభవంతో ఉద్దేశంతోనే మన రామాలయంలో అత్యంత వైభవంగా సుదర్శన నారసింహ యజ్ఞ కార్యక్రమం ఈ పూట మహాపూర్ణావతి కార్యక్రమంతో పరిసమాప్తమైంది. ఈ ఫలం అందరూ కూడా దక్కాలని చెప్పి సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరూ కూడా ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. అంగరంగ వైభవంగా ధనుర్మాస వ్రత పరిసమాప్తి భోగి నాడు సాయంకాలం గోదారంగనాథ కళ్యాణ మహోత్సవంతో పరిసమాప్తుంది. మన ఆలయంలో గోదారంగనాథ కళ్యాణ మహోత్సవం విశిష్టత ఏంటంటే వివాహం ఆలస్యంగా అయ్యే అమ్మాయిలకి అబ్బాయిలకి గోదా కళ్యాణంలో పాల్గొని చివరిలో పసుపు కొబ్బరికాయలు ఇస్తారు. ఆ కొబ్బరికాయలు స్వీకరించడం ద్వారా ఖచ్చితంగా వివాహమై వారు సుఖమయమైన జీవితాన్ని గడుపుతారని చెప్పి అనేక మంది మన ఆలయాలు సుమారుగా ప్రతి సంవత్సరం 200 పైచిలకు కొబ్బరికాయలు తీసుకొని అట్లా వివాహాలయ్యి మరలా గోదా కళ్యాణంలో పాల్గొని వారి ఫలాన్ని స్వామికి విజ్ఞాపన చేయడం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అక్కడ 14 అంటే బుధవారం సాయంత్రం 6 గంటలకి మన ఆలయంలో శ్రీ కోదండరామాలి గోదారంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతుంది. దానితోని ధనుర్మాస వ్రత పరిసమాప్తి జరుగుతుంది. అందరినీ ఆహ్వానిస్తూ ఆలయ కమిటీ ఆలయ అర్చక బృందం జై శ్రీమన్నారాయణ.